అది ఎట్లా తయారవుతుంది? ఏడ తాగాలి. ఏడ తయారవుతుంది, ఏడ దొరుకుతుంది అంటాను. తయారంటే దుకాణాలలో పాత దుకాణాలలో దొరుకుతాయి. ఇప్పటికి దొరుకుతాయి. గారెపల్లి కానీ తప్పకుండా దెబ్బల బోను. నొప్పులు తెస్తే దెబ్బల బోను. దాని పేరే దెబ్బల బోను. తాగితే నొప్పులు పెడితే తాగుతాయి. అది వెంకట చూడు ఏ దెబ్బ తాకినా దాగి అంటే పాత దుకాణాలు ఏమన్నా ఉంటే దొరుకుతాయి కావచ్చు. పాత దెబ్బలు సూరారాన మా దొరుకుతాయి. ఆకుల రాజా దుకాణంలో దొరుకుతాయి. సూరారాన్ని ఉన్నది మా చూసిన నేను తెచ్చేది దారమ్మలయ్య దగ్గర. ఆకుల రాజా ఉన్నాడు ఉన్నాడు కానీ ఇక్కడ ఉంటాడో ఉంటలేడో కానీ ఉండు అయితే ఉన్నాడు. చచ్చిపోయలే. మొత్తం పాడుపడ్డ ఉన్నాడు. సూరారాన్ని దొరుకుతుంది. ఏం చేస్తాం? దెబ్బల బోను అప్పుడు నొప్పులు తీసేది. అప్పుడు ఎవరు కానీ దెబ్బల బోను గోకులు ఎత్తేనేమో దాని పేరు ఏందో గంధకం. ఇప్పుడు కూడా వస్తుంది అది గంధకం. మొన్న లావణ్యకి ఇచ్చింది గంధకమే. అదే పైకి రాసుకునేదే. అది గంధకం వాసన వచ్చేది. నాకు నుక్కు కాదేంది కోడికతో రాసుకునేది. చేతులతోనే. ఇప్పుడు మొన్న డాక్టర్ సమ్మన్న లావణ్యకు దురద పెడతాను అంటే అది అదే వాసన అదే వేస్తాను. కాకపోతే ఫ్యాషన్ మారింది అంతే. కడుపులో మంచి పని చేస్తుంది. అది పాత నొప్పులు కూడా పని చేస్తే తాగాలి. 5 రోజులంతా తాగాలి. తాగేది చాలా పని చేస్తుంది. ఏ నొప్పులు ఉన్నాయి కానీ ఇప్పుడు పంపించేది రూపాయో అసలు మారెత్తి కోటిగానే దొరికేది. వైకుంఠం దగ్గర పక్క సామాన్ ఈ కోటి వైకుంఠం ఉన్నది. ఇప్పుడు లేడు పాపం. ఎవరు చెప్తలేదు. ఇక్కడ దొరుకుతుంది. సూర్యారాన్ని గ్యారెంటీ ఉన్నది కానీ అప్పుడు కోటలకు భూమి తీయకుండా అయిపోయి అప్పుడు ప్రతి ఒక్కరు దారమ్మలకి ఎందుకు అమ్మిళ్ళ దారమ్మలకి ఆ భూమి ఎందుకు అమ్మిళ్ళ లక్ష్మీనారాయణ సాగు గారు మనదేనా? చిరకిట్టేది కానీ కొడుతున్నది. ఈ సమ్ము లేదా సమ్ము దాటి పాలు అడ్డ ఉంటుంది చూడు. అయితే ఈ సమ్మిళ్ళైన అక్కడి దాకా ఎందుకు వచ్చింది? లోపట్నే ఉండే. మా పెళ్ళైనప్పుడు కూడా లోపట్నే ఉంటే మరి మళ్ళీ ఎప్పుడు జరిపిందో బాగానే జరిపింది. మీ తప్పుడు ఉండగానే జరిపింది ఇల్లు కట్టినప్పుడు. అయితే లోపల ఉండగా అది ఇల్లు కట్టింది. కానీ సినిమాలో ఇల్లు కడితే ఇంట్లో కొత్తిల్లు కట్టిండు. దానికి ఇంకేం చేయదు. చుట్టూ గోడ గీరు ఏం లేదు. అలా బిడ్డ చచ్చిపోయింది. వచ్చి ఇట్లా చచ్చిపోయింది. ఇట్లా సినిమాలో ఉంది. అలా మామ అలా బిడ్డ చచ్చిపోతే ఇక బిడ్డ ఇల్లు ఇచ్చారు. అది అని పెద్ద మనుషులు ఇచ్చాడు కట్టాలి. అది కుండలి కాడికెళ్ళిన గడి లేదా ఈ గడి సవరగా పోవాలి. సవరగా పోతే గంట భూమి జరుపుకోవాలి. అయితే ఎంత ఇచ్చిందంటే మరి ఆయన ఇట్లా చిన్న ఆయన మరి ఇల్లు పడతలేదు. అదే ఇదేమంటే సరిగా పాలు పడితే ఇస్తాను. ఎంతో పాలు ఇచ్చాను. పాలు పడ్డాము. కొద్దిగా ఇట్లా క్రాస్ పెట్టింది దాన్ని. ఇప్పుడు మొత్తం తింపిందా? మొత్తం పెట్టి సిమెంట్ కూడా పెట్టినట్టు. మీ తమ్ముడు ఉండగానే మొత్తం తింపింది కిరీటం. ఆ భూమి అప్పుడు అడిగినప్పుడు నేనున్నా. నాకు తెలుసు. నేనున్నా. నా
వాళ్ళకి ఇల్లు వాళ్ళే ఇల్లు నాకు ఇల్లు పడకపోతే పడతలేదు. వచ్చింది మీ సమ్మం దగ్గరికి వచ్చి నాకు ఇల్లు పడతలేదు ఇంతమంది ఇది కావాలని అంటే ఇంతమంది జరిపింది గజం ఇవ్వచ్చు ఇంత జరిపితేనే ఇప్పుడు ఆమె ఇటుకే రూమ్ది తలుపున్నది చూడు కలువ ఆ గలువ స్ట్రేట్ ఉండే అందులోకి వెళ్ళిపోతుంది అలా